వరుస ఎన్కౌంటర్లతో ఛత్తీస్గఢ్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు అనే కంటే కూడా వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు నక్సలైట్లు. గత 6 నెలల్లో దాదాపుగా 300 మంది దాకా నక్సలైట్లు హతమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో లొంగుబాట్లు కూడా అదే విధంగా జరుగుతున్నాయి. బీజాపూర్ జిల్లాలో పెద్ద సంఖ్యలో నక్సలైట్లు పోలీసులు ఎదుటి లొంగిపోయారు. మొత్తం 50 మంది మావోయిస్టులో 14 మంది మీద ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చేసి నక్సలైట్లు లొంగిపోయినట్టు చూపించడం కాదు. వీళ్ళల్లో చాలామంది అనేక దుష్కృత్యాలు చేసిన వాళ్ళు, రోడ్లు పేల్చారా, పోలీసుల మీద కాల్పులు జరిపారా, సైన్యం మీద కాల్పులు జరిపారా, అట్లా చేస్తే వాళ్ళని పట్టుకుంటే వాళ్ళ తలకింతని రేటు కడతారు. అట్లాగా 14 మంది తలల మీద 68 లక్షల రివార్డు ఉంది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు తాజాగా దొరికిపోయారు, వచ్చి లొంగిపోయారు. నరేంద్ర మోడీ వాస్తవంగా రాష్ట్ర పర్యటనకి రాబోతున్న సందర్భంలో జరిగినటువంటి సంఘటన. టోటల్గా 50 మంది నక్సలైట్లు ఆయుధాలతో రాష్ట్రంలోని సీనియర్ అధికారులు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఎదుటి లొంగిపోయినట్టు పోలీసు అధికారులు ప్రకటించారు. మావోయిస్టు ఉద్యమంలో విభేదాలు వచ్చినాయని, అందువల్లనే 50 మంది నక్సలైట్లు లొంగిపోయారన్నటువంటిది మరొక వాదన వినబడుతోంది. వీళ్ళలో 6గురిలో ఒక్కొక్కళ్ళ తల మీద 8 లక్షలు, 3గురికి 5 లక్షల రివార్డు ఉంది. మరో 5గురి మీద ఒక్కొక్కరికి ₹1,00,000 రివార్డు ఉంది. వీళ్ళ లొంగుబాటులో DRG, STF, CRPF కీలక పాత్ర పోషించినాయి అన్నటువంటిది ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యమాన్ని వదిలి జనజీవన స్రవంతిలో చేరేందుకు వచ్చే వాళ్ళకి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మోడీ 33,700 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులని అటవీ ప్రాంతంలో, గిరిజన ప్రాంతాల్లో ప్రారంభించబోతున్న ముందు జరిగినటువంటి యాక్టివిటీ ఇదంతా.